హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను అన్బాక్స్ చేయబోతున్న జర్నలింగ్ కిట్ చాలా క్యూట్ అండ్ కలర్ఫుల్గా ఉంటుంది. ఈ కిట్ నేను మీషో నుంచి ఆర్డర్ చేశాను. ప్రైస్ వచ్చి 300 రూపీస్. ఫస్ట్ లుక్లో చూస్తే ఈ కిట్ పింక్ ఫ్లవర్ గార్డెన్ థీమ్లో డిజైన్ చేశారనమాట. కలర్స్ చాలా బ్రైట్గా ఉన్నాయి, చీర్ఫుల్గా కనిపిస్తున్నాయి. నాకైతే పింక్, గ్రీన్ అండ్ ఫ్లోరల్ ఎలిమెంట్స్తో కలిసి చాలా అస్థెటిక్గా ఉందన్నమాట ఈ జర్నలింగ్ కిట్. జర్నలింగ్ లవర్స్కి అయితే ఇలాంటి థీమ్డ్ కిట్స్ చాలా హెల్ప్ చేస్తాయన్నమాట. ఎస్పెషల్లీ బిగినర్స్కి జర్నలింగ్ స్టార్ట్ చేయడానికి ఇన్స్పిరేషన్ ఇవ్వడానికి ఇలాంటి కిట్స్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఇప్పుడు నేను మీకు వాళ్ళు ఏమేమి స్టిక్కర్స్ ఇచ్చారు ఏంటి అని ఈచ్ అండ్ ఎవ్రీ స్టిక్కర్ని కూడా నీట్గా చూపిస్తాను. ఈ జర్నలింగ్ స్టిక్కర్స్తో మనం చాలా క్రియేటివ్గా పేజెస్ డిజైన్ చేయొచ్చు. మన ఇమాజినేషన్ని ఎలా ఉంటే అలాగే కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మన దగ్గర ఎక్కువ నెంబర్ ఆఫ్ స్టిక్కర్స్ ఉన్నాయంటే. యాక్చువల్లీ జర్నలింగ్ అంటే సింపుల్ రైటింగ్ లైక్ డైరీ లాగా రాయడమే కాదు. జర్నలింగ్ అంటే మన మైండ్లో ఉన్న థాట్స్, ఫీలింగ్స్, డ్రీమ్స్, మెమరీస్, సాడ్నెస్ ఇంకా అన్ని ఎమోషన్స్ని పేపర్ మీద క్యాప్చర్ చేయడం. ఇక్కడ మనకి రెడ్, ఎల్లో, పింక్ అండ్ ఇలా గ్రీన్ ఇలా 4 కలర్స్లో మిక్స్ చేసి ఈచ్ కలర్ 20 షీట్స్ వరకు ఇచ్చారు వాళ్ళు. ఇవన్నీ నేను నీట్గా సపరేట్ చేసి 1 by 1 మీకు నీట్గా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ చూపిస్తాను. ఫైనల్లీ ఇలా సపరేట్ చేసేసాను అనమాట. పింక్, ఎల్లో, గ్రీన్, రెడ్ ఇలా అన్నీ కూడా సపరేట్ చేసేసాను. 1 by 1 ఇలా నేను మీకు నీట్గా పాసిబుల్ ఉన్నంత వరకు ఈచ్ అండ్ ఎవ్రీ షీట్ కూడా చూపిస్తాను వాళ్ళు ఏమేమి స్టిక్కర్స్ ఇచ్చారు అనేది. చాలామంది జర్నలింగ్ స్టార్ట్ చేస్తారు బికాజ్ జర్నలింగ్ అనేది మెంటల్ క్లారిటీ ఇవ్వడానికి చాలా హెల్ప్ చేస్తుంది అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మనం డైలీ జర్నలింగ్లో ఇలా రాయొచ్చు అనమాట. టుడే నేను గ్రేట్ఫుల్గా ఫీల్ అయిన 3 థింగ్స్, టుడే జరిగిన బెస్ట్ మూమెంట్స్, నాకు లేదా నన్ను ఇన్స్పైర్ చేసిన ఒక స్మాల్ థింగ్, నేను అచీవ్ చేయాలి అనుకునే గోల్స్, ఇలా అన్నీ కూడా మనం నోట్ చేయొచ్చు. ఇలా డైలీ స్మాల్ పాయింట్స్ రాసుకుంటే మన మైండ్ చాలా అంటే చాలా క్లియర్గా ఉంటుంది. హానెస్ట్గా చెప్పాలి అంటే ఈ జర్నలింగ్ వల్ల మనకు ఒక మంచి బెనిఫిట్ అయితే ఉంది. అదేంటంటే ఓవర్ థింకింగ్ని రెడ్యూస్ అవ్వడం అన్నమాట. లైక్ ఓవర్ థింక్ చేసేవాళ్ళు ఈ జర్నలింగ్ వల్ల ఓవర్ థింకింగ్ని రెడ్యూస్ చేయగలరు. మనం ఆలోచించే చాలా థాట్స్ హెడ్లో పెట్టుకున్నాము అంటే స్ట్రెస్కి చచ్చిపోతాం ఇంకా. కానీ వీటిని పేపర్స్ మీద రాసినప్పుడు లైక్ మన ఎమోషన్స్ని పేపర్ మీద రాస్తున్నప్పుడు మైండ్ కొంచెం లైట్గా ఫీల్ అవుతుంది. జస్ట్ రాయడమే కాదు, ఇలాంటి స్టిక్కర్స్ ఆ థీమ్కి తగ్గట్టు మనం స్టిక్ చేస్తూ వచ్చామంటే ఇంకా బెటర్ ఫీలింగ్ ఇస్తుందన్నమాట మనకి. కొంతమంది పీపుల్ క్రియేటివ్ జర్నలింగ్ చేస్తారు. క్రియేటివ్ జర్నలింగ్ అంటే రైటింగ్తో పాటు స్టిక్కర్స్, పేపర్స్, డ్రాయింగ్స్ యూస్ చేసి పేజెస్తో మంచిగా డెకరేట్ చేస్తారనమాట. చూస్తే అసలు స్టిక్కర్స్తో, ఇమేజెస్తో మనం అంత మంచి ఒక పాజిటివ్ లుక్ని క్రియేట్ చేయొచ్చా అని మనకే అనిపిస్తుంది. అండ్ పింక్ ఫ్లవర్ థీమ్ జర్నలింగ్ ఎస్పెషల్లీ పాజిటివ్ అండ్ హ్యాపీ వైబ్ని క్రియేట్ చేస్తుంది మనకి. ఫ్లవర్స్ అయితే జనరలీ గ్రోత్ అండ్ పాజిటివిటీని రిప్రజెంట్ చేస్తాయి. కాబట్టి ఈ కిట్ యూస్ చేసి జర్నలింగ్ పేజెస్ క్రియేట్ చేస్తే చాలా కలర్ఫుల్గా అండ్ లవ్లీగా కనిపిస్తాయి. బిగినర్స్కి అయితే ఈ జర్నలింగ్ స్టార్ట్ చేయడానికి సింపుల్ టిప్ చెప్తాను. ప్రతిరోజు 5 minutes జర్నలింగ్ ట్రై చేయండి. బిగ్ పారాగ్రాఫ్స్ రాయాల్సిన అవసరమే లేదు. సింపుల్గా లైన్స్ రాసినా చాలు. ఫర్ ఎగ్జాంపుల్, టుడే ఐ ఫెల్ట్ హ్యాపీ బికాజ్ టుడే ఐ లెర్న్డ్ సంథింగ్ న్యూ, 1 thing ఐ వాంట్ టు ఇంప్రూవ్ టుమారో. ఇలా కూడా మనం స్మాల్ జర్నలింగ్ హ్యాబిట్స్ని బిల్డ్ చేస్తే స్లోలీ జర్నలింగ్ లైఫ్లో ఒక గుడ్ హ్యాబిట్ అయిపోతుంది. ఈ కిట్లో కలర్స్ చాలా బ్రైట్గా ఉన్నాయి కాబట్టి జర్నలింగ్ పేపర్స్ చాలా అస్థెటిక్గా కనిపిస్తాయి. ఎస్పెషల్లీ పింక్ లవర్స్కి ఈ కిట్ చాలా నచ్చుతుంది. గ్రీన్ థీమ్ చూసారు కదా ఎంత మంచిగా ఉన్నాయో, అలాగే పింక్, రెడ్ మిక్స్డ్గా వచ్చేస్తున్నాయి అన్నమాట. సో నేను ఇంక అలాగే చూపించేస్తున్నాను మీకు.
రెడ్ కలర్లో ఫ్లవర్స్ ఉండడం ఓకే, బట్ మిగతా థింగ్స్ అన్నీ కూడా రెడ్ థీమ్లోనే ఉండడం అనేది కొంచెం అస్థెటిక్ ఫీలింగే కదా మనకు బేసిక్గా ఈ స్టిక్కర్స్లో. మన ఫీలింగ్స్, ఎమోషన్స్, థాట్స్ అన్నిటినీ మనం పేపర్ మీద నీట్గా రాస్తున్నప్పుడు దానికి తగ్గట్టు ఈ స్టిక్కర్స్ మనతో ఉంటే వాటిని అక్కడ స్టిక్ చేసామంటే చాలా డేస్ తర్వాత అయినా లేకపోతే ఫ్యూ డేస్ తర్వాత అయినా మనకి ఏదైనా సాడ్గా అనిపించినప్పుడు, లేకపోతే మనకి జస్ట్ ఏం నోట్ చేయాలని అనిపించట్లేదు, ఏది జర్నలింగ్ కూడా చేయాలనిపించట్లేదు, ఆల్రెడీ చేసిన జర్నలింగ్ వాటిని మనం ఓపెన్ చేసి చూసినా సరే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది ఆ ఫీలింగ్. నాకైతే ఈ జర్నలింగ్ త్రూ నా ఎమోషన్స్ని, ఫీలింగ్స్ని ఒక పేపర్ మీద స్టిక్ చేసి అలా చూడగానే ఒక వైబ్ని, ఒక ఎమోషన్ని క్యారీ చేసేలాగా క్రియేట్ చేయాలి అనేది నా డ్రీమ్ అసలు. నేను యూట్యూబ్లో కూడా చాలా జర్నలింగ్ కిట్స్ గురించి ఏమైనా అన్బాక్సింగ్ వీడియోస్ దొరుకుతాయేమో చూశాను, కానీ నాకు అంత డీటెయిల్గా అనిపించట్లేదు. అండ్ వేరే పేజెస్ నుంచి తీసుకున్నట్లే చాలా వీడియోస్ ఉన్నాయి, కానీ ఇలా మీషో యాప్స్ నుంచి ఏదైనా తీసుకున్నవి చూడడానికి అంత క్లియర్గా ఏం లేవు. నేనైతే ఇప్పటికీ ఈ ఛానల్లో చాలా జర్నలింగ్ కిట్స్ అన్బాక్సింగ్ అయితే చూపించాను అనమాట. అన్బాక్సింగ్ వీడియోస్ చాలానే చేశాను జర్నలింగ్ కిట్స్కి సంబంధించినవి. అన్నీ కూడా నేను మీషోలోనే పర్చేస్ చేశాను. నాకు కాస్ట్ చాలా రీజనబుల్గా అనిపిస్తుంది అండ్ క్వాంటిటీ కూడా బాగా అనిపిస్తుంది. సో ఆల్మోస్ట్ నాకు అన్నీ రీజనబుల్గా వర్తీగా అనిపిస్తాయి కాబట్టి నేను మీషోలోనే పర్చేస్ చేస్తూ వచ్చాను ఇంతవరకు కూడా. అండ్ ఈ ఎల్లో థీమ్ది కూడా చాలా బాగుంది. నాకు గ్రీన్, పింక్ వాటికంటే కూడా ఈ ఎల్లో థీమ్లో ఈ స్టిక్కర్స్ అనేవి చూడడానికి చాలా బాగా నచ్చేసాయి అన్నమాట. బేసిక్గా మనకు కొన్ని జర్నలింగ్ కిట్స్లో ఎలా ఉంటాయంటే మెమో కార్డ్స్ ఉంటాయి, స్టిక్కర్స్ ఉంటాయి, బ్యాక్గ్రౌండ్ కోసం పేపర్స్ ఉంటాయి, వాషీ టేప్స్ ఉంటాయి, ఒక బుక్ ఇస్తారు, ఇలా చాలా ఉంటాయి. ఇంకొన్ని ఎలా ఉంటాయంటే ఓన్లీ స్టిక్కర్స్ మాత్రమే. ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా 4 డిఫరెంట్ కలర్స్లో ఫ్లవర్స్, కొన్ని థీమ్స్ని తీసుకొని హౌస్, గర్ల్, ఫ్లవర్స్ ఇలా కొన్ని ఎలిమెంట్స్ని వాళ్ళు తీసుకొని అవన్నీ కూడా ఇలా థీమ్స్లో ఓన్లీ స్టిక్కర్స్ మాత్రమే ఇచ్చారు. ఇలా కొన్ని జర్నలింగ్ కిట్స్ అనేవి ఉంటాయి. కొన్ని బుక్, ఇంతకుముందు నేను చెప్పినట్లు ఆ టేప్స్ అండ్ మిగతా పేపర్స్, బ్యాక్గ్రౌండ్ పేపర్స్, వాషీ టేప్స్ అలా అన్నీ కలిపి కొన్ని ఇస్తారనమాట. ఇంకొన్ని అయితే ఓన్లీ రోల్స్ టైప్లో మాత్రమే ఉంటాయి. ఒక్కొక్క థీమ్ని, ఒక్కొక్క ఎలిమెంట్ని తీసుకొని కూడా ప్రిపేర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జర్నలింగ్ రోల్ అనేది ఉంటుంది, లైక్ జర్నలింగ్ థీమ్ రోల్. అది ఓన్లీ ట్రీకి సంబంధించిన ఎలిమెంట్ మాత్రమే తీసుకున్నారు అంటే ట్రీ అనేది ఎలా ఉంటుంది, గ్రీన్ కలర్లో లీవ్స్, మిగతా స్టెమ్స్ అవంతా కూడా బ్రౌన్గా ఉంటుంది. అలా ఆ షీట్ మొత్తం, ఆ రోల్ మొత్తం కూడా గ్రీన్లోనే ఉండేలా ఉంటాయి కొన్ని. ఇంకొన్ని ట్రీని కూడా రెడ్లో, ఎల్లోలో, పింక్లో, బ్లాక్లో కూడా ఇస్తారనమాట కొంతమంది. సో అలా ఉంటాయి ఒక్కొక్క థీము, ఒక్కొక్క ప్లాంట్ లేకపోతే ఒక ఫ్లవర్, ఒక హౌస్, అలా మన ఇష్టం వచ్చిన థీమ్స్లో క్రియేట్ చేసిస్తారనమాట మనకు. అలా అన్నీ మనం పర్చేస్ చేయాలి అంటే అస్సలు చేయలేం. మన దగ్గర ఉన్న అమౌంట్ అస్సలు సరిపోదు, ఇంకా ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది అవన్నీ తీసుకోవాలి అంటే. బట్ ఇలాంటి జర్నలింగ్ కిట్స్ మనం పర్చేస్ చేసాము అంటే ఒక్కొక్క థీమ్, ఒక్కొక్క కలర్ని మెన్షన్ చేస్తూ వాళ్ళు నీట్గా కొన్ని స్టిక్కర్స్ని అనేటివి మనకి ఇస్తారు. అండ్ థీమ్ వైజ్ మనం చూసుకున్నాము అంటే ఆ థీమ్ వైజ్ మన కిట్లో కొన్ని బ్యాక్గ్రౌండ్ పేపర్స్, వాషీ టేప్స్ అవి ఇవి కొన్ని చిన్న థింగ్స్ యాడ్ చేసి ఇస్తారు. సో అలా అంతా అవి ది బెస్ట్ అనమాట మనకి తీసుకోవడము. ఇలా మిక్స్ అయి ఉన్నవి తీసుకుంటే ది బెస్ట్ అనమాట. ఇంతవరకు నేను చాలా జర్నలింగ్ కిట్స్ అనేవి అన్బాక్స్ చేశాను, కానీ ఈ కిట్ నా ఫేవరెట్. బికాజ్ నాకు ఉమెన్ ఓరియంటెడ్ స్టిక్కర్స్ కానీ, మూవీస్ కానీ ఏవైనా సరే చాలా బాగా నచ్చుతాయి అన్నమాట, ఉమెన్ ఓరియంటెడ్. ఇక్కడైతే ఇంకా ఈ స్టిక్కర్స్లో ఉమెన్ని ప్రజెంట్ చేసిన అవే అయితే నాకు చాలా బాగా నచ్చింది. అందుకే ఈ జర్నలింగ్ కిట్ అనేది నాకు చాలా ఫేవరెట్ అని చెప్తున్నాను నేను. ఇప్పుడు నేను మీకు ఇక్కడ చూపించాను కదా రెడ్, ఎల్లో, పింక్, గ్రీన్ థీమ్స్లో కొన్ని స్టిక్కర్స్ అన్నీ కూడా. మీకు ఏ థీమ్లో ఏ స్టిక్కర్స్ అనేవి బాగా నచ్చాయో నాకు కామెంట్లో కింద తప్పకుండా చెప్పండి. ఇప్పుడు నా చేతిలో ఉన్న అదైతే ఇంకా బాగా నచ్చేసింది షీట్ నాకు. మీ జర్నలింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటి? మీరు జర్నలింగ్ చేశారా లేదా, లైక్ స్టార్ట్ అయినా చేశారా లేదా, స్టార్ట్ చేయాలనుకుంటున్నారా లేదా, కామెంట్లో చెప్పండి నాకు.
ఓవరాల్గా చూస్తే ఈ కిట్ ప్రైస్ 300. ఇది చాలా రీజనబుల్గా అనిపిస్తోంది నాకు మీషోలో ఈ 300కి ఇంత మంచి స్టిక్కర్స్ రావడం అనేది. జర్నలింగ్ లవర్స్కి ఈ కిట్ అనేది చాలా బాగా నచ్చుతుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.